హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాలపై మరోసారి కొరడా జులిపించింది హైడ్రా. దాదాపు 2 వారాల తర్వాత కూల్చివేత మళ్లీ ప్రారంభించింది. ఇవాళ మొత్తం 3 చోట్ల కూల్చివేతలు చేపట్టారు హైడ్రా అధికారులు. కూకట్పల్లిలోని నల్ల చెరువు, సంగారెడ్డి జిల్లా అమీన్పూర్, కృష్ణారెడ్డిపేటలో కూల్చివేతలు కొనసాగుతున్నాయి. తెల్లవారుజామునే ప్రొక్లైన్లతో అధికారులు చేరుకున్నారు. అక్కడికి భారీ పోలీసు బందోబస్తు నడుమ అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేస్తున్నారు. కూకట్పల్లి నల్ల చెరువులోని ఆక్రమణలను హైడ్రా కూల్చివేసింది. హైడ్రా కూల్చివేతలపై మరింత సమాచారం మా ప్రతినిధి రాముడు అందిస్తారు. హైదరాబాద్ నగరంలో చెరువుల్లో ఉండేటువంటి కబ్జాలను తొలగించేటువంటి ప్రయత్నం చేస్తుంది హైడ్రా. ఈ రోజు ఒకేసారి అమీన్పూర్ చెరువు, అదేవిధంగా కూకట్పల్లిలో ఉండేటువంటి నల్ల చెరువు ప్రాంతంలో నిర్మాణాలను తొలగిస్తున్నారు. మనం ఇప్పుడు చూడొచ్చు, కూకట్పల్లి నల్ల చెరువు ప్రాంతంలో మనం ఉన్నాం. ఇదంతా కూడా దాదాపు 20 ఎకరాల వరకు ఈ చెరువు ఉంది. ఈ చెరువులో ఆక్రమణలు వచ్చాయనేటువంటి ఆరోపణలపైన ఇప్పుడు అధికారులు తొలగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనం చూడొచ్చు, మొత్తం వాటర్ స్ప్రెడ్ ఏరియా అక్కడ వరకు ఉంటే మిగతా అంతా కూడా వాటర్ స్ప్రెడ్ లేనటువంటి ఏరియాగా ఇదంతా కూడా మనం చూడొచ్చు. వీటన్నింటినీ ఒకటొకటిగా తొలగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాదాపు 15కు పైగా ఉండేటువంటి షెడ్లను అన్నింటినీ కూడా ఒకటొకటిగా తొలగిస్తున్నారు. వీళ్ళందరూ కూడా మనం చూస్తే ఈ షెడ్స్ లో వివిధ రకాలైనటువంటి వ్యాపారాలు ఎక్కువగా, ఇటు క్యాటరింగ్ కి సంబంధించినటువంటి వ్యాపారాలు ఎక్కువగా ఉన్నాయి. మనం చూడొచ్చు, ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు మెల్లమెల్లగా చెరువు లోపలికి వెళ్లి ఆ నిర్మాణాలు చేశారనేది మాత్రం కొంత కనబడుతుంది. అయితే ఎక్కడి వరకు చెరువు ఉంది, ఎక్కడి వరకు FTL ఉందనే దానిపైన ఇప్పటికీ అధికారులు దాన్ని క్లియర్ చేయలేదు. దాంతో ఇప్పుడు ఈ చర్యలు కొంత ఆందోళనకరంగా మారాయి. తమకు ముందుగానే తెలిసి ఉంటే ఇలాంటి పని చేసే వాళ్ళం కాదు, మేము రెంట్కు తీసుకుని ఈ ల్యాండ్ ను లీజ్ కు తీసుకుని మేము విధంగా నిర్మాణాలు చేసుకున్నామని చెప్తున్నారు. మనం చూస్తే మొత్తం కూడా ఈ వాళ్ళు చెప్తున్నటువంటి దాని అంతా అన్ని ప్రాంతాల్లో కూడా ఎలక్ట్రిసిటీ వ్యవస్థ ఉంది, అదేవిధంగా తాగునీరు ఉంది, దాంతోపాటు సీవేజ్ వ్యవస్థ అన్ని కూడా ఉన్నాయి. GHMC కి సంబంధించినటువంటి ట్యాక్సులు కూడా మేము చెల్లిస్తున్నామని ఉదయం వాళ్ళు మనతో మాట్లాడినప్పుడు చెప్పినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. క్యాటరర్స్ కు సంబంధించినటువంటి వాటిని ఉదయం ఒక్కసారిగా వచ్చినటువంటి అధికారులు వాటిని మొత్తం పూర్తి స్థాయిలో కూల్చివేయడంతో అక్కడ అందులో మిగిలిపోయినటువంటి వస్తువులను అన్నింటినీ కూడా వాళ్ళు ఒకటొకటిగా వెతికి బయటికి తెచ్చుకుంటున్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. ఆ విధంగా వాళ్ళందరూ కూడా మొత్తం తమకు సంబంధించినటువంటి బాక్సులను, అందులో ఉండేటువంటి గిన్నెలను వాటన్నింటినీ తెచ్చుకొని అక్కడ జమ చేసుకుంటున్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. రోడ్డుపై మొత్తం పెట్టుకుంటున్నారు. అంటే కనీసం వాళ్ళకి అవి తీసుకునేటువంటి టైం ఇవ్వలేదు. చిన్న చిన్న పనులు చేసుకొని మేమంతా కూడా జీవనం సాగించేటువంటి వాళ్ళము, కనీసం ఆ పనుల అది తీసుకోవడానికి కూడా తమకు టైం ఇవ్వలేదని వాళ్ళంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక వాళ్ళు క్యాటరర్స్ అయితే ఇక్కడ మనం ప్రదీప్ కొంచెం కిందికి చూపించేటువంటి ప్రయత్నం చేయి. వీళ్ళందరూ కూడా ఏవైనా పెళ్లిళ్ళు కానీ లేదంటే ఇతర ఫంక్షన్స్ జరిగినప్పుడు వాటన్నింటినీ సరఫరా చేసేటువంటి సప్లయింగ్ కంపెనీకి సంబంధించినటువంటి చైర్లు కానీ, అదేవిధంగా షామియానాలు కానీ ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. వీటన్నింటినీ కూడా అదే పద్ధతిలో కూల్చారు. మొత్తం కూల్చివేయడంతో వాళ్ళు ఏం చేయాలో దిక్కు తోచని పరిస్థితిలో మారిపోయారు. వాళ్ళందరూ కూడా పైకి వచ్చి ఒకటొకటిగా వెతుక్కుంటూ వాళ్ళందరూ అవి చేస్తున్నటువంటి పరిస్థితి. మరొక వైపు క్యాటరర్స్ ను మనం ఇక్కడ చూడొచ్చు. ఈ క్యాటరర్స్ అందరూ కూడా రెగ్యులర్ గా వాళ్ళకు పార్టీలకో లేకపోతే ఫంక్షన్లకో ఇతర పనుల కోసం వాళ్ళు ఆర్డర్స్ తీసుకుంటారు. ఆ ఆర్డర్స్ ను కంప్లీట్ చేయడానికి ఈ రోజు బయట పెట్టి వాళ్ళు వండుకుంటున్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. అదంతా కూడా అంటే మేము నలుగురికి భోజనం పెడుతూ మేము అన్నం తింటూ బతుకుతుండేటువంటి వాళ్ళకి ఈ విధంగా చేశారని వాళ్ళు ఉదయం ఆవేదన వ్యక్తం చేస్తూ ఏడుస్తూ తలలు బాదుకుంటూ చెప్పినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ చూడొచ్చు. కింది స్థాయి అధికారులు వచ్చి ఏమాత్రం వినకుండా కనీసం చెప్పడానికి ప్రయత్నం చేస్తే పోలీసులు వచ్చి వాళ్ళను తోసుకెళ్లిపోవడం, వాళ్ళని తీసేసేయడం, వాటిని వెంటనే కూల్చివేయడం అనేది జరిగింది. ఇక్కడ చూస్తే 15కు పైగా మొత్తం వాటన్నిటిని కూల్చివేశారు. అక్కడ కూడా ఫ్లెక్సీ ప్రింటింగ్ కు సంబంధించి అక్కడ ఉండేటువంటి ఒక భారీ షెడ్ ను కూడా ఒకదాన్ని కూల్చేశారు. ఇటీవల ఏడాది క్రితమే దానికి అడ్వాన్సులు చెల్లించి లక్షల రూపాయలు ఖర్చు చేసి మేము మిషన్లు కొనుగోలు చేశాం. ఇప్పుడు వచ్చి వాటిపైన పడే విధంగా, మిషన్లు పాడయ్యే విధంగా వీళ్ళు కూల్చివేతలు చేస్తున్నారంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే చిన్న చిన్న నిర్మాణాల్లో ఎవరైతే పబ్లిక్ ఉన్నారో వాళ్ళను మాత్రం
కొంత ఏమనలేదు, వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా తొలగించినటువంటి పరిస్థితి. అదే విధంగా ఇక్కడ చిన్న చిన్న గుడిసెలు వేసుకొని చాలా మంది పేదలు నివసిస్తున్నారు. జిహెచ్ఎంసీలో చెత్త ఆటోలు నడిపేటువంటి వాళ్ళందరూ కూడా చెత్త ఆటోలు నడుపుకొని చెత్త సేకరించి ఇంటింటి నుంచి చెత్త సేకరించేటువంటి వాళ్ళందరూ కూడా చిన్న చిన్న గుడిసెలు వేసుకొని వాళ్ళు ఇక్కడ నివాసం ఉన్నారు. వాళ్ళని మాత్రం ఏమనకుండా వదిలేశారు. మొత్తం ఇక్కడ చూడొచ్చు మనము, వీళ్ళందరినీ కూడా చూస్తే అన్ని గుడిసెలు అదే విధంగా ఉన్నాయి. చెట్టు నీడను బేస్ చేసుకొని అక్కడ గుడిసెలు వేసుకొని వాళ్ళు జీవనం సాగిస్తున్నటువంటి పరిస్థితులను అయితే మనం చూడొచ్చు. మొత్తం కూడా ఇదంతా కూడా చెరువు, చాలా పెద్ద చెరువు. అయితే దీన్ని రక్షించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసేటప్పుడే చెరువులను రక్షించాలి అనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఈ హైడ్రాను ఏర్పాటు చేసింది. కానీ ఈ కూల్చివేతలు చేయడం, అదే విధంగా వాటర్ ను స్ప్రెడ్ అయ్యేటట్టు, ఇప్పుడు మనం చూస్తున్నటువంటి వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్ అంతా కూడా ఇక్కడికి వచ్చేటట్టు చేయడం అనేది చెరువును పునరుద్ధరించినట్టుగా మనం చెప్పుకోవచ్చు. కానీ ఇప్పుడు చేస్తున్నది ఏంటంటే వస్తున్నారు, కూల్చివేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. అయితే ఇది కూడా గంటల వ్యవధిలో చేసేస్తున్నారు. ఉదయం వచ్చేసి కూల్చివేసి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. పోనీ ఇప్పటికైనా ఈ వాటర్ ఇక్కడ వరకు స్ప్రెడ్ అవుతుంది కాబట్టి ఉపయోగపడ్డది అనే చెప్పడానికి కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. ఈ కూల్చివేతలు ఇప్పటివరకు జరిగినటువంటి అనేక ప్రాంతాల్లో కూల్చివేతలు చేశారు. ఎక్కడ కూడా ఒక ఇటక రాయిని కూడా తీసినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి అంత వేగంగా నిజంగానే కూల్చాల్సినటువంటి అవసరం ఏముంది అనేది స్థానికుల నుంచి వస్తున్నటువంటి ప్రశ్న. ఒకవేళ ఆ స్థాయిలో ఇబ్బంది జరిగి ఉంటే, వాటర్ స్ప్రెడ్ ఏరియాకి ఇబ్బంది జరిగి ఉంటే కూల్చడం ద్వారా ఇమ్మీడియట్లీగా దాన్ని తొలగిస్తే వాటర్ స్ప్రెడ్ ఏరియా పెరిగి రేపు వచ్చేటువంటి వర్షాల వల్ల ఇక్కడ వరదలు రాకుండా ఉండడానికి, అదే విధంగా కింది భాగంలో చెరువు కింది భాగంలో మునగకుండా ఉండడం కోసం కొంత ఉపయోగపడే పరిస్థితి ఉంటుంది. కానీ కొన్ని గంటలు కూడా తమకు టైం ఇవ్వమంటే ఇవ్వట్లేదు, విలువైన వస్తువులను తీసుకోవడానికి కూడా తమకు టైం ఇవ్వట్లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే స్థానికుల నుంచి మనకు కనబడుతుంది. అయితే ఏదైతే హైడ్రా లక్ష్యం ఉందో అది బాగానే ఉంది. కానీ క్షేత్రస్థాయిలో అమలు చేసేటువంటి సందర్భంలో మాత్రం అందుకు భిన్నంగా కనబడుతుందా అంటే అవుననేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ విధంగా ఎవరైనా పేదలు ఇబ్బందులు పడితే వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ ఇతర సౌకర్యాలు కానీ ఏర్పాటు చేస్తామని గతంలో ప్రభుత్వ పెద్దల నుంచి వచ్చినటువంటి వాగ్దానాలు చూస్తే అలాంటి గుర్తింపు కూడా ఇక్కడ జరగనటువంటి పరిస్థితి. వచ్చి వాళ్ళు ఎవరు నివాసం ఉంటున్నారు, వాళ్ళ ఆధార్ డీటెయిల్స్ కానీ ఇతర డీటెయిల్స్ కానీ ఏమైనా తీసుకుంటున్నారంటే అలాంటిది కూడా ఎక్కడ కూడా తీసుకుంటున్నటువంటి పరిస్థితి లేదు. ఒకసారి ఈ విధంగా కూల్చేసిన తర్వాత వాళ్ళందరూ కూడా వేర్వేరు ప్రాంతాలకు వెళ్ళిపోతారు. ఎవరు ఇక్కడ ఉన్నారు, ఎవరు లబ్ధిదారులని గుర్తించడం కూడా చాలా కష్టమైనటువంటి పని. కాబట్టి 2-3 అంశాలను అయితే హైడ్రా అధికారులు దృష్టిలో పెట్టుకోవాలి. అసలు ఎవరున్నారు, ఆ ల్యాండ్ ఎవరిది, కబ్జాలో ఎవరున్నారు, లీజ్కి ఇచ్చారా, ఏం జరిగింది అనేటువంటి అంశాలను పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా తీసుకుంటే అది ఉపయోగపడేటువంటి అవకాశం ఉంటుంది. ఇందులో మనకు తెలిసి FTL లోను అదేవిధంగా బఫర్ జోన్ లోను పట్టా భూములు ఉండేయడం కోసం అవకాశం ఉంది. వాళ్ళకు పట్టా భూములు ఉండొచ్చు, కానీ ఆ పట్టా భూముల్లో నిర్మాణం చేసుకోవడానికి లేదు. ఆ అంశాన్ని పూర్తి స్థాయిలో పబ్లిసిటీలోకి తీసుకురావడం కానీ, అదేవిధంగా చెప్పడం కానీ, అధికారులు క్షేత్రస్థాయిలో ఉండేటువంటి పబ్లిక్ కు చెప్పడంలో కానీ కొంత విఫలమైనటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. మనం చూస్తే వీటన్నింటినీ పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ ఈ పద్ధతిలో మొత్తం కూల్చివేసిన వాటిని వదిలేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. మొత్తంగా ఇక్కడ ఉండేటువంటి 15కు పైగా అక్రమ నిర్మాణాలను, షెడ్లను వీటినైతే తొలగించారు. కొన్ని ప్రాంతాలలో ఇళ్లలో పబ్లిక్ నివాసం ఉన్నటువంటి వాటిని అయితే ఏం చేయలేదు. అయితే ఇక్కడ మాత్రం కూల్చివేతల సందర్భంగా నిరసన అయితే తీవ్ర స్థాయిలో వ్యక్తమవుతుంది. వాళ్ళు నిస్సహాయత స్థితిలో ఉంటున్నారు. ఒకరు ఇద్దరు ఆ ఓనర్లు ఉంటున్నారు. వాళ్ళు చాలా నిస్సహాయంగా ఉండేటువంటి పరిస్థితి. ఇక్కడ వచ్చినటువంటి సిబ్బంది ఎవరు కూడా వినట్లేదు. ఎవరు కూడా అధికారి స్థాయి వాళ్ళు ఎవరు అక్కడ ముందుకొచ్చి మాట్లాడినటువంటి పరిస్థితి, మీడియాకు కూడా పూర్తి వివరాలు చెప్పనటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో అధికారులు కొంత దీనిపైన అయితే కొంత సమీక్షించాల్సినటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ క్షేత్రస్థాయి పరిశీలనలో మనకు కనబడుతున్నాయి. ప్రధానంగా వాళ్ళకి టైం ఇవ్వడం కానీ, లేదంటే ఇతరులకు సంబంధించినటువంటి అంశం ఏదైనా ఉంటే అందులో విలువైన వస్తువులు ఉంటే వాటిని తీసి పక్కకు పెట్టి ఆ షెడ్డును తొలగించడం అని చెప్పడం కానీ, లేదంటే వాళ్ళకి 3 రోజులు 2 రోజులు టైం ఇస్తే పూర్తి స్థాయిలో వాళ్ళే తీసుకోనే విధంగా అవకాశం ఇవ్వడం కానీ, ఇలాంటివి చేసినప్పుడు మాత్రమే ప్రభుత్వం పైన వ్యతిరేకత రాకుండా ఉంటుంది. ఈ అంశంలో ప్రభుత్వాన్ని ఎక్కువ మొత్తంలో వాళ్ళు తిడుతున్నటువంటి పరిస్థితి, క్షేత్రస్థాయిలో అధికారులు చేస్తున్నటువంటి లోపాలు, నిర్లక్ష్యం, వాళ్ళ పని విధానం కారణంగా ప్రభుత్వాన్ని తిడుతున్నటువంటి పరిస్థితి అయితే మనం ఇక్కడ చూడొచ్చు. కెమెరా పర్సన్ ప్రదీప్ తో రామ్రు 10 టీవీ హైదరాబాద్. అటు సంగారెడ్డి జిల్లాలోనూ హైడ్రా అధికారుల ఆక్రమణలపై కొరడా జులిపిస్తున్నారు. అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని కృష్ణారెడ్డిపేటలో 12వ సర్వే నంబర్లో నిర్మించిన అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు అధికారులు. పటేల్గూడ, కృష్ణారెడ్డిపేట గ్రామాల్లో
16 అక్రమ నిర్మాణాలున్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో ఉదయమే గ్రామానికొచ్చి రెవెన్యూ, మున్సిపల్ శాఖ అధికారుల ఆధ్వర్యంలో అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. క్యాటరింగ్ సార్ అది సార్ హోటల్ కదా నేను హోటల్ పెట్టట్లేదు సార్ సార్ ప్రెగ్నెంట్ సార్ కూడా మేము స్వయం చేస్తున్నామా సార్